పుస్తకంలోని కొన్ని పేజీలున్నాయి. పాఠం పేరు దేశమును ప్రేమించుమన్నా. ఇవి చూడగానే నాకొక ప్రశ్న వచ్చింది. మనం భాష నేర్చుకుంటున్నప్పుడు కేవలం అక్షరాలు పదాలు మాత్రమే నేర్చుకుంటున్నామా, లేక దానితో పాటు ఒక నిర్దిష్టమైన ఆలోచనా విధానాన్ని కూడా మనకు తెలియకుండానే స్వీకరిస్తున్నామా? ఈరోజు దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే భాష అంటే కేవలం మాట్లాడటానికే కాదు, అది సంస్కృతిని, విలువలను ఒక తరం నుంచి మరో తరానికి అందించే ఒక వాహనం కూడా. ఈ పాఠంలోని అభ్యాసాలు చూస్తుంటే ప్రతిదీ దేశభక్తి అనే ఒకే ఒక్క అంశం చుట్టూ ఎంత జాగ్రత్తగా అల్లారో మనకర్థమవుతుంది. అవును, మొదటి విభాగం చూద్దాం. పద్యాలు, అర్థాలు, భావాలు. ఇక్కడ కొన్ని పదాలకు అర్థాలిచ్చారు. ఉదాహరణకు కష్టఫలం అంటే చెమటోడ్చి సంపాదించింది అని. అలాగే కీర్తి అంటే యశస్సు, పేరు, ప్రతిష్ఠ అని. చాలా సూటిగా ఉంది కదా? కరెక్ట్. ఒక రకంగా ఇది పునాది వేయడం లాంటిది. ఓ, పునాది లాంటిదా? అవును. అంటే ఒక భావజాలానికి కావలసిన ఇటుకలను ఈ పదాల రూపంలో అందిస్తున్నారు. చూడండి, ఇక్కడ ఎంచుకున్న పదాలు కష్టఫలం, దేశభక్తి, స్వార్థం ఇవన్నీ పాఠం యొక్క నైతిక సందేశాన్ని బలపరిచేవే. నిజమే. ఇంకో విషయం, వ్యాకరణంలో ప్రేమకి వ్యతిరేక పదం ద్వేషం అని నేర్పించడం. అది కేవలం ఒక భాషా నియమం కాదు, పాఠం యొక్క నైతిక చట్రాన్ని కూడా పరోక్షంగా నిర్మిస్తోంది. మంచి చెడు అనేదాన్ని స్పష్టంగా చూపిస్తోంది. సరే, పదాల ద్వారా పునాది వేశారనుకుందాం. కాని ఆ భావనలను విద్యార్థి సొంత ఆలోచనలుగా ఎలా మారుస్తారు? అదే అసలైన సవాలు కదా. అవును. బహుశా అందుకే ఈ స్వీయ రచనా విభాగం ఇంత ముఖ్యమైనదిగా అనిపిస్తోంది. ఇక్కడొక ప్రశ్న ఉంది. వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్తలపెట్టోయ్ అనే వాక్యం ద్వారా కవి మనకు ఏమి చెప్పారనుకుంటున్నారు? ఇది కేవలం బట్టిపట్టే ప్రశ్నలా అయితే లేదు. అస్సలు లేదు. నిజమే. ఇది విశ్లేషణను ప్రోత్సహిస్తోంది. అంటే మాటల కన్నా చేతలు ముఖ్యం అనే విలువను నొక్కి చెబుతోంది. అవును. అయితే ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయం గమనించాలి. గట్టి మేలంటే ఏమిటి? ఆ నిర్వచనాన్ని కూడా పాఠమే నిర్దేశిస్తోంది. కరెక్ట్. మరో ప్రశ్న చూస్తే, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గీతంలో ఉన్నది కదా, నీవు ఏ ఏ పనులు చేస్తావు, ఎందుకు అని అడుగుతోంది. ఇది పాఠాన్ని వారి నిజజీవితానికి అన్వయించుకోమని అడగడమే, కాని ఆ పనులు కూడా పాఠం నేర్పిన విలువల పరిధిలోనే ఉంటాయని పరోక్షంగా సూచిస్తోంది. అంటే పదాల నుంచి సొంత ఆలోచనల వరకు ప్రతిచోటా దేశభక్తి అనే థీమును బలపరుస్తున్నారన్నమాట. అంతే. మరి ఈ ప్రభావం భాషాంశాలు, పదజాలం విభాగాల్లో కూడా కనిపిస్తుందా? ఉదాహరణకు శృతికి నానార్థాలుగా వేదం, రాగశృతి అనిచ్చారు. ఇక్కడ కూడా ఏదైనా అంతరార్థముందా? ఖచ్చితంగా. అది యాదృచ్ఛికం కాదు. అవునా? శృతికి వేదం అనే అర్థాన్ని ఎంచుకోవటం మన సంస్కృతి, వారసత్వం వైపు విద్యార్థి దృష్టిని మళ్లిస్తోంది. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే, సొంత వాక్యాలు రాయమనిచ్చిన పదాలు చూడండి. కీర్తి, నిర్మలం. అవును. ఈ పదాలతో వాక్యం రాయమన్నప్పుడు విద్యార్థి ఆలోచనలు సహజంగానే పాఠంలోని దేశభక్తి, మంచి పనులు అనే భావనల వైపు మళ్లుతాయి. నిజమే. చివరికి దేశభక్తిని గూర్చ నినాదాలు రాయండి అనడం ద్వారా వాళ్ల సృజనాత్మకతను కూడా అదే భావజాల పరిధిలోకి తీసుకొస్తున్నారు. మొత్తం మీద ఈ కొన్ని పేజీలను విశ్లేషించాక స్పష్టమవుతున్నదేంటంటే, ఇది కేవలం ఒక భాషాపాఠం కాదు, ఒక పౌరుణ్ణి ఎలా తీర్చిదిద్దాలో నిర్దేశించే ఒక బ్లూప్రింట్ లాగా ఉంది. పదాల అర్థాల దగ్గర మొదలుపెట్టి వాక్య నిర్మాణం, వ్యక్తిగత అభిప్రాయం, చివరికి సృజనాత్మకత వరకు ప్రతిదాన్ని ఒకే దారంతో కలిపి కుట్టినట్టు అనిపిస్తోంది. నిజమే. మనం దీని నుండి ఒక ముఖ్యమైన ప్రశ్నను రూపొందించుకోవచ్చు. చెప్పండి. అసలు పిల్లల ఎదుగుదలకు ఇలా భాషాపాఠాల్లో విలువలు నేర్పించడం ఎంతవరకు మంచిది? ఈ పద్ధతిలో విలువల్ని నేర్పించడం విద్యార్థులలో నిజమైన స్ఫూర్తిని నింపుతుందా? లేక అది కేవలం పరీక్షల కోసం బట్టిపట్టే ఒక సమాధానంగా మిగిలిపోతుందా? ఇది ఆలోచించాల్సిన విషయం.